అందరికీ షలోం. నేను రబ్బీ షపీరా. నేను మీకు మరో ప్రవచనాత్మక వార్తను ఇవ్వాలనుకుంటున్నాను. ఆఫ్రికా నుండి ఈ ప్రవచనాత్మక వార్తను నేను ఈ సమయంలో పంచుకోవడం ఒక యాదృచ్ఛికం అని నేను అనుకోను. ఈ రోజు కొన్ని అద్భుతమైన మరియు ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. మీరు ఈ రోజు వార్తలను విని ఉండకపోవచ్చు, కాబట్టి నేను మీకు ఆ వార్తలను అందించాలనుకుంటున్నాను. జాంబియా దేశ ప్రభుత్వం జాంబియాలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయం ప్రాముఖ్యమైనదని ఆశ్చర్యపోతున్నారేమో. జాంబియాలో ఇది జరుగుతున్న రోజునే జాంబియా పొరుగు దేశమైన జింబాబ్వేకు అమెరికా జింబాబ్వే ప్రాంతం నుండి అన్ని సహాయ చర్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. కాబట్టి మనం కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను చూస్తున్నాము. మరియు మూడవ విషయం ఏమిటంటే, అధ్యక్షుడు ట్రంప్ వచ్చే వారం వైట్ హౌస్ కు తన మొదటి అతిథిగా బెంజమిన్ నెతన్యాహును ఆహ్వానించారనే వార్త ఈ రోజు మనకు అందింది. ఈ మూడు సంఘటనల మధ్య సంబంధం ఏమిటి? చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రవక్త యెషయా గ్రంథంలో ఒక చాలా ఆసక్తికరమైన ప్రవచనాన్ని ఇస్తున్నారు. యెషయా 19వ అధ్యాయంలో ఈ విశేషమైన ప్రవచనం ఆఫ్రికా నుండి సియోను వరకు, యెరూషలేము వరకు ఏర్పాటు చేయబోయే రహదారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను మీకు తరచుగా చెప్పే విషయాల్లో ఇది ఒకటి. నేను దీన్ని మీకు పదే పదే చెబుతున్నాను. ఇప్పుడు మీరు దీనిని గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది శాంతిని గురించి మాట్లాడే ఐగుప్తులోని 5 నగరాల గురించి ప్రస్తావిస్తుంది. ఏమి జరిగిందో గమనించండి. ఈరోజు అధ్యక్షుడు ట్రంప్ ఐగుప్తు, మీరు మాకు ప్రియమైన స్నేహితులు, దయచేసి గాజా నుండి ఆ ప్రజలను తీసుకోండి అని అంటున్నారు. ఇక్కడ ఒక వ్యూహ రచన జరుగుతోందని గమనించగలరు. ఆ 5 నగరాలు మన కళ్ల ముందే స్థాపించబడటం మనం చూడబోతున్నామని, మరియు ఆఫ్రికా నుండి ఉత్తర ఇజ్రాయెల్ వరకు ఒక గొప్ప రహదారి ఏర్పాటు చేయబడుతుందని నేను నమ్ముతున్నాను. అంటే సిరియాతో కూడా అదనపు శాంతి ఒప్పందాలు రాబోతున్నాయని అర్థం. ఇది చాలా ముఖ్యమైనది. నేను మీకు ముందే చెప్పాను, డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం పదవిలో నియమింపబడ్డారు ఎందుకంటే ఆ భారీ శాంతి ఒప్పందాలను సఫలం చేయడానికి దేవుడు అతన్ని ఉపయోగించుకోబోతున్నాడు గనుక. ఇశ్రాయేలు సంతకం చేయబోయే ఈ శాంతి ఒప్పందాల చివరిలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు జరగబోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న సమయములోనే ఇరాన్ ప్రభుత్వం యూదులందరినీ గ్రీన్లాండ్ కు ప్రవాసులుగా దేశ బహిష్కరణ చేయాలని ప్రతిపాదించింది. గమనిస్తున్నారా? ఒక మార్గము శాంతికి దారితీయడము, ఒక మార్గము యుద్ధమునకు దారితీయడము చూస్తున్నాము. ఈ విపత్కరమైన యుద్ధం ఇరాన్తో జరగబోతుంది. ఇరాన్కు రష్యా నుండి కొత్తగా విమానాలు వచ్చాయి, చాలా ఘాతకమైన యుద్ధ విమానాలు. ఏమి జరగబోతుందంటే, హిఫాల్ ఆఫ్ ఇదోమ్ లో నేను దీని గూర్చి వ్రాసాను. కనిపెట్టుకుని ఉండండి. యెషయా ప్రవక్త చెప్పిన దాని ప్రకారం ఒక గొప్ప రహదారి స్థాపించబడడం మనం చూడబోతున్నాము. మరిన్ని శాంతి ఒప్పందాలు జరగబోతున్నాయి, ముఖ్యంగా ఆఫ్రికాలో మరియు మధ్యప్రాచ్య దేశాలతో. మీరు ఈ శాంతి ఒప్పందాలు ఎక్కువగా జరగడం చూస్తున్నప్పుడు అంతిమ యుద్ధం కూడా సమీపంలో ఉందని మీరు తెలుసుకోగలరు. రాబోయే దినాలలో అధ్యక్షుడు ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర ఒత్తిడి తీసుకురాబోతున్నారని నేను నమ్ముతున్నాను. ట్రంప్ ప్రస్తుతం ఇజ్రాయెల్ కోసం కొన్ని గొప్ప పనులు చేస్తున్నప్పటికీ జాగ్రత్తగా ఉండండి. ఇజ్రాయెల్ మరిన్ని శాంతి ఒప్పందాలలో చిక్కుకోబోతోంది. మనం శాంతి శాంతి అని కేకలు వేసినప్పటికీ చివరికి అవి మనల్ని గోగ్ మరియు మాగోగ్ల అంతిమ యుద్ధానికి మరులు కొలుపుతాయి. సంతకాలు చేయబడుతున్న ఆ ఒప్పందాలన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. ఆ ఒప్పందాలు చేయబడుతున్న వేగం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రవక్త యెషయా ఇలా అంటున్నాడు, సైన్యములకధిపతియగు అదోనే, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదరని చెప్పి వారిని ఆశీర్వదించును. ఆ రోజులు త్వరలో రాబోతున్నాయి. రహదారి స్థాపించబడే ఆ రోజుల్లో ఒక గొప్ప యుద్ధం మనల్ని దారిమళ్లించడం ప్రారంభిస్తుందని మీరు గ్రహించాలి. మరియు ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మరియు పొరుగు దేశాల మధ్య శాంతి సమాధానాలను తీసుకురావడానికి తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నాడు. ఈ అబ్రహం ఒప్పందాలు మంచివేనా అంటే అవి మంచివే, కానీ అవి మనల్ని చివరి మరియు 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీస్తాయి. మనం సిద్ధంగా ఉండాలి. ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ పుస్తకాన్ని చదవండి.
షలోం.